स्वर्णोदयदीप्तिम् अखिलभुवन चैतन्यप्रसारम् कालगमन सत्कारणधीरं तं नमामि ग्रहनायकसूर्यम् अमृतकिरणरसरम्य प्रवाहं ललित ललितलावण्यललामं महितमहितमाधुर्यमनोज्ञं तं नमामि सान्द्रोदयचन्द्रम्। ఈటీవీ తెలంగాణ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాభివందనాలు. కార్తీక పారాయణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భోగ సంధాన నిధానం రాజయోగ సంపూర్ణ ప్రభావం నవ్య దివ్య సౌందర్య సుధీరం తం నమామి సమ్మోహక శుక్రం అతుల చతుర పటులౌకిక మూర్తిం సకల కార్య హిత కౌశల కీర్తిం తీవ్ర వేగ సంచారణ తత్వం తం నమామి సంయం బుధదేవం. ఈరోజు కార్తీక శుద్ధ అష్టమి నవమి కలిసినటువంటి శుభదినం. కూష్మాండుని విష్ణుమూర్తి సంహరించిన రోజు ఇదే. కృతయుగం ఆరంభమైన సత్యయుగాది కూడా ఈరోజే కావటం విశేషం. శివకేశవుల ఆరాధన మాసంలో ఆ శివకేశవుల అండదండ, ఆ శివకేశవుల కృపాకటాక్షాలు మనపై వెల్లివిరియాలని కోరుకుంటూ మన వైదిక నిర్వాహకులు ఇప్పుడు సంకల్పం చెప్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते. वर्तमानं व्यावहारिकचान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये प्लवनाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तीक मासे शुक्लपक्षे अष्टम्यां भृगुवासरे धनिष्ठा नक्षत्रे ध्रुवयोगे बालवकर्ण एवं गुण विशेषण विशिष्टायाम् श्रीमान् श्रीमदः तत्तद्गोत्राणां तत्तन्नामधेयानां सर्वेषां समस्त भक्तजनानां सहकुटुम्बानां सपरिवाराणां सबान्धवानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय भय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् अस्य मोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थम् अस्य देवदेवीम् अखिलांड कोटि ब्रह्मांड नायकीं सच्चिदानंद दिव्य मंगल रूपिणीं सर्वकाम फलदायिनीं कांचीपुर निवासिनीं श्री कामाक्षी परदेवता प्रसादातु सकल मनोकामना सिद्ध्यर्थम् कार्तीक मास पुण्यकाले श्री कार्तीक दामोदर देवता प्रीतये श्री कामाक्षी अष्टोत्तर शतनाम पारायण पूर्वक कार्तीक पुराण श्रवणं आचार्य श्री मुखेन कारयिष्ये. ओम कारणपर चिद्रूपा कांचीपुरसीम्नि कामपीठगता काचन विहरति करुणा काश्मीरस्तबक कोमलांगलता कुंडली कुमारी कुटिले चंडी चराचर सवित्री चामुंडे गुणि गुहारिणि गुह्ये गुरुमूर्ते त्वां नमामि कामाक्षी. ఇసుమంతా కూడా విసుగు లేకుండా ఆ శివలింగం ముందే కూర్చొని తపస్సు చేసింది ఆ యువతి. పరమేశ్వరుణ్ణే భర్తగా పొందింది. ఆ యువతి పార్వతీదేవి కాగా ఆమె దైవిక రూపమే కామాక్షిదేవి. ఆ కామాక్షిదేవి అష్టోత్తరాన్ని పఠిస్తే ఆమె హృదయేశ్వరుడు సంతోషించకుండా ఉంటాడా? ఆగమ పండితులైన బ్రహ్మశ్రీ పులుపుల వెంకట ఫణికుమార శర్మ గారు ఇప్పుడు మన అందరి చేత కామాక్షి అష్టోత్తరాన్ని బల్లవేయిస్తారు. కళ్యాణి కమనీయ సుందర వపు కాత్యాయని కాళికా కాలశ్యామళ మేచకద్యుతిమతి కాదిత్రి పంచాక్షరీ కామాక్షి కరుణానిధి కలిమలారణ్యాతి దావానల మామంబా పురవాసిని భగవతి హేరంబ మాతావతు. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నీతాః ప్రణతాః స్మృతాం. శ్రీమాత్రే నమః. చరాచర జగత్తులో జగదంబ అనేక రూపాలలో కామాక్షి రూపం చాలా విశేషమైనది. లక్ష్మీప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేషివర్గ విజయేతు తమాల నీలాం దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే అని అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అటువంటి రూపాలలో అష్టాదశ శక్తిపీఠాలలో నగరేషు కాంచీ అని పేరుగాంచినటువంటి కాంచీపురంలో
కోరిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లేటటువంటి ఆ కామాక్షి అమ్మవారు పరమేశ్వరుని యొక్క అనుగ్రహానికై ఎదురు చూస్తూ ఆ శంకరార్థాంగ సౌందర్య శరీరిణి అయినటువంటి ఆ జగదంబ తన మనోనాథుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పరిణయమాడటం కోసం సైకతలింగం ఇసుక రూపంలో ఇసుకలింగంగా ఉన్నటువంటి ఆయన అనుగ్రహం కోసం ఆయన్ని పెళ్ళాడాలనేటటువంటి ఆ భావనతో ఆ కోరికతో కన్నుల నిండినటువంటి ఆ కోరికతో ఆవిడ చూస్తూ ఆయన్ని పెండ్లిగాని ఉభయులు కూడా భక్తులని ఆ కాంచీనగరంలో అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి కామాక్షి సందర్శనం వల్ల అంటే కోరికతో నిండినటువంటి ఆ పరమేశ్వరుని చూచినటువంటి ఆ కామాక్షిదేవిని ఏ భక్తులైతే చూస్తారో ఆ జగదంబ యొక్క నేత్రాలను ఎవరైతే దర్శిస్తారో ఆవిడ సకల కోరికలు సకల మనోభీష్టాలను కూడా నెరవేరుస్తుంది. అటువంటి కామాక్షిదేవి యొక్క అనుగ్రహానికి మనందరం కూడా పాత్రలం అవ్వడం కోసం అష్టోత్తరాన్ని చెప్పుకుందాం. కాలకంఠ్యై నమః, త్రిపురాయై నమః, బాలాయై నమః, మాయాయై నమః, త్రిపురసుందర్యై నమః, సుందర్యై నమః, సౌభాగ్యవత్యై నమః, క్లీంకార్యై నమః, సర్వమంగళాయై నమః, ఐంకార్యై నమః, స్కందజనన్యై నమః, పరాయై నమః, పంచాదశాక్షరాయై నమః, త్రైలోక్యమోహనాధీశాయై నమః, సర్వాశాపూరవల్లభాయై నమః, సర్వసంక్షోభనాధీశాయై నమః, సర్వసౌభాగ్యవల్లభాయై నమః, సర్వార్థసాధకాధీశాయై నమః, సర్వరక్షాకరాధిపాయై నమః, సర్వరోగహరాధీశాయై నమః, సర్వసిద్ధిప్రదాధిపాయై నమః, సర్వానందమయాధీశాయై నమః, యోగినీచక్రనాయికాయై నమః, భక్తానురక్తాయై నమః, రక్తాంగ్యై నమః, శంకరార్థశరీరిణ్యై నమః, పుష్పబాణేక్షు కోదండ పాశాంకుశకరాయై నమః, ఉజ్వలాయై నమః, సచ్చిదానందలహర్యై నమః, శ్రీవిద్యాయై నమః, పరమేశ్వర్యై నమః, అనంగకుసుమోద్యానాయై నమః, చక్రేశ్వర్యై నమః, భువనేశ్వర్యై నమః, గుప్తాయై నమః, గుప్తతరాయై నమః, నిత్యాయై నమః, నిత్యక్లిన్నాయై నమః, మదద్రవాయై నమః, మోహిన్యై నమః, పరమానందాయై నమః, కామేశ్యై నమః, తరుణీకళాయై నమః, శ్రీకళావత్యై నమః, భగవత్యై నమః, పద్మరాగకిరీటాయై నమః, రక్తవస్త్రాయై నమః, రక్తభూషాయై నమః, రక్తగంధానులేపనాయై నమః, సౌగంధికలసద్వేణ్యై నమః, మంత్రిణ్యై నమః, తంత్రరూపిణ్యై నమః, తత్వమయ్యై నమః, సిద్ధాంతపరవాసిన్యై నమః, శ్రీమత్యై నమః, చిన్మయ్యై నమః, దేవ్యై నమః, కౌళిన్యై నమః, పరదేవతాయై నమః, కైవల్యరేఖాయై నమః, వసిన్యై నమః, సర్వేశ్వర్యై నమః, సర్వమాతృకాయై నమః, విష్ణుస్వరసే నమః, వేదమయ్యై నమః,
సర్వసంపత్ప్రదాయిన్యై నమః కరీభూతగీర్వాణ్యై నమః సుతవాపి వినోదిన్యై నమః మణిపూరసమాసీనాయై నమః అనాహతాబ్జవాసిన్యై నమః విశుద్ధిచక్రనిలయాయై నమః ఆజ్ఞాపద్మనివాసిన్యై నమః అష్టత్రింశత్కళామూర్త్యై నమః సుషుమ్నాద్వారమధ్యకాయై నమః యోగీశ్వరమనోధ్యేయాయై నమః పరబ్రహ్మస్వరూపిణ్యై నమః చతుర్భుజాయై నమః చంద్రచూడాయై నమః పురాణాగమరూపిణ్యై నమః ఓంకార్యై నమః విమలాయై నమః విద్యాయై నమః పంచప్రణవరూపిణ్యై నమః భూతేశ్వర్యై నమః భూతమయ్యై నమః పంచాశత్పీఠరూపిణ్యై నమః షోడశన్యాసమహారూపిణ్యై నమః కామాక్షై నమః దశమాతృకాయై నమః ఆధారశక్త్యై నమః అరుణాయై నమః లక్ష్మ్యై నమః త్రిపురభైరవ్యై నమః బృహఃపూజ సమాలోలాయై నమః రహోయంత్రస్వరూపిణ్యై నమః త్రికోణమధ్యనిలయాయై నమః బిందుమండలవాసిన్యై నమః వసుకోణపురావాసాయై నమః దశారద్వయవాసిన్యై నమః తద్దశారచక్రస్థాయై నమః వసుపద్మనివాసిన్యై నమః స్వరాబ్జపత్రనిలయాయై నమః వృత్తత్రయవాసిన్యై నమః చతురస్రస్వరూపాస్యాయై నమః నవచక్రస్వరూపిణ్యై నమః మహానిత్యాయై నమః విజయాయై నమః శ్రీరాజరాజేశ్వర్యై నమః శ్రీకామాక్షై నమః. పర్వతమంత ఎత్తున కట్టెలను పేర్చి దానికి నిప్పురవ్వను జోడిస్తే కాలి బూడిద కాకుండా ఉంటుందా? అలాగే కొద్దిపాటి పుణ్యముతో అనంతమైన పాపరాశిని నశింపచేసుకోవటానికి మార్గం ఏదైనా ఉందా అని జనక మహారాజు అడగగా దానికి వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి అజామిలోపాఖ్యానమే నేటి కార్తీక పురాణం. ఆ కార్తీక పురాణ కథని ఇప్పుడు శ్రవణం చేద్దాం. గణానాం పతిమేవంతు కవీనామపి చోత్తమం దేవానాం బ్రాహ్మణానాం చ జ్యేష్ఠరాజన్నమామ్యహం. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీగురవే నమః. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీవేదవ్యాసపరబ్రహ్మణే నమః. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆచరించేటటువంటి స్నానము, దానము, జపము, ధ్యానము ఇవన్నీ కూడా అనంతమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అన్నటువంటి విషయం మనందరికీ విదితమే. కార్తీక మాసంలో ఆచరించదగినటువంటి కృత్యాలలో అత్యంత విశేషమైనది కార్తీక పురాణ శ్రవణం. అటువంటి కార్తీక పురాణ శ్రవణంలో భాగంగా 8వ అధ్యాయాన్ని మనం ఇవాళ చెప్పుకుంటున్నాం. అశేషమైనటువంటి భక్త జనవాహిని తరింపజేయడం కోసం విశేషమైనటువంటి సంకల్పాన్ని చేశారు మన ఈటీవీ వారు.
ఇటువంటి సౌభాగ్యం మనందరికీ దక్కడం నిజంగా పరమాత్మ యొక్క నిర్హేతుకమైనటువంటి కృప. ఇక ప్రాకృతికల్లో 8వ అధ్యాయంలో జనక మహారాజు వశిష్ఠుల వారిని అడుగుతున్నారు, మునీంద్ర, మీరు అనేకమైనటువంటి విషయాలను నాకు తెలియజేశారు. వాటిల్లో ముఖ్యంగా మహాపాతకములు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేశారు. ఈ మహాపాతకములు అనేవి అవి ఉపశమింపబడాలి అంటే ప్రాయశ్చిత్తం త్రయీవేద, 3 వేదాలలో చెప్పినటువంటి ధర్మబద్ధమైనటువంటి ప్రాయశ్చిత్తములను ఆచరించినట్లయితేనే ఆయా అఘములు పాపములు నశిస్తాయి అని తెలుస్తుంది. కానీ మీరే కొన్ని సందర్భాలలో స్వల్పమైనటువంటి సూక్ష్మమైనటువంటి కృత్యముల చేత కూడా ఈ అనంతమైనటువంటి పాపాలు నశిస్తాయి అని చెబుతున్నారు. ఇది ఎలా సాధ్యం? తాను ఉన్నటువంటి ఇంటికి తాను నిప్పు పెట్టుకొని ఆ అగ్నిని ఆర్పటం కోసం పుడిసెడు నీళ్లు అంటే దోశలతో నీళ్లు పోసుకొని తీసుకొని వెళ్ళి దాని మీద పోస్తే ఆ అగ్ని చల్లారుతుందా? అలాగే ఎత్తైనటువంటి పర్వతం మీద నుండి కిందకు దూకుతూ ఆ మధ్యలో ఉన్నటువంటి లత అంటే చెట్టు తాలూకు తీగను పట్టుకొని వేలాడబడితే ఆ తీగ తన బరువుని ఆపి తన ప్రాణాన్ని రక్షిస్తుందా? అనంతమైనటువంటి ప్రవాహంలో కొట్టుకు వెళుతూ ఉన్నటువంటి వాడు ఒక చిన్న గడ్డిపోతును సాయంగా చేసుకొని ఒడ్డుకు చేరి తన ప్రాణాలు రక్షించుకోవాలి అంటే సాధ్యమవుతుందా మహాత్మా? అనంతమైనటువంటి పాపరాశులు ఏ విధంగా అవి ఉపశమింపబడతాయి, అవి ఏ విధంగా నశిస్తాయి? మీరు చెప్తుంది ఇలాగే ఉంది, ఇది ఎలా సాధ్యం అని చెప్పనని ఆ జనక మహారాజు అడిగితే వశిష్ఠుల వారు సంతోషంతో, ఓ మహారాజా, చాలా చక్కటి విషయాన్ని నీవు అడిగావు, నాకు చాలా ఆనందంగా ఉన్నది. నీ ద్వారా లోకం కూడా ఒక మహత్తరమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతుంది అని వశిష్ఠుల వారు సెలవిస్తారు. పెద్దవారైనటువంటి వారు గురువులు జ్ఞానులు మన ముందుకు వచ్చినప్పుడు వారిని మనం గౌరవించేటటువంటి పద్ధతి ఏమిటి అంటే సహజంగా లోకల్లో నేతిగారులు పాదపూజలు అనుకుంటారు. అదే కాదు, కృష్ణ పరమాత్మ గీతాశాస్త్రంలో చెప్తాడు, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. అంటే ఆ అనంతమైనటువంటి జ్ఞాన భాండారంలో నుండి చక్కటి జ్ఞానసుధలు వెలువడేలాగా, ఆ సుధాబ్ది నుండి చక్కటి అమృతం వచ్చేలాగా ప్రశ్నించాలి. ఆ విధంగా జనకుడు కూడా ప్రశ్నిస్తే వశిష్ఠుల వారు సంతోషించి, ఓ రాజా, ఆచరించేటటువంటి కృత్యములు వారి వారి గుణములను బట్టి ఉంటాయి. సత్వ రజస్తమో గుణములు అని చెప్పని అంటారు. అయితే ఈ ఆచరించేటటువంటి కృత్యములు దేశ కాల పాత్రతను ఎరిగి చేస్తే అనంతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అయితే అనంతమైనటువంటి పాపరాశి కూడా కొన్నిసార్లు ధర్మలేశము చేతనే చిన్న చిన్న పనుల వల్ల కూడా నశిస్తాయి. ఎట్లా అంటే ఒక గదిలో ఉన్నటువంటి చీకటంతా కూడా ఒక చిన్న దీపపు కాంతి చేత ఎట్లా అయితే ఆ చీకటంతా కూడా నశిస్తుందో, ఒక కొండంత ఎత్తు పేర్చినటువంటి ఆ కట్టెలలో గురువిందంత నిప్పు కనుక వేస్తే ఎట్లా అయితే ఆ మొత్తాన్ని కూడా దహించి వేస్తుందో, అలాగే వెడల్పైనటువంటి లోతైనటువంటి బురద గుంటలో దూకినటువంటి వాడు ఒంటి నిండా ఎంత బురద పోసుకున్నప్పటికీ కూడా బయటికి వచ్చి నిర్మలమైనటువంటి జలంతో స్నానం చేస్తే వాడి శరీరానికి అంటినటువంటి పంకమంతా కూడా పోయి మాలిన్యం పోయి నిర్మలుడు అవుతాడో, ఆ విధంగా సత్వగుణం చేత సాత్విక బుద్ధి చేత ఆచరించేటటువంటి స్వల్పమైనటువంటి కర్మ కూడా అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకి భగవన్నామ స్మరణం ఎవరైతే చేస్తారో వాళ్లకు విశేషమైనటువంటి ఫలితం రావటమే కాకుండా అనంతమైనటువంటి పాపరాశులన్నీ కూడా పరిహరింపబడతాయి. ఎట్లా అయితే ఒక బ్రహ్మాండమైనటువంటి ఆ ప్రతిలో కనుక చిన్న నిప్పు కనుక పెడితే దహించి వేస్తుందో, ఆ విధంగా నాలుకపై నుండి ఆ భగవన్నామం అనేటటువంటి మణిని కనుక వెలిగించగలిగితే ఆ అనంతమైనటువంటి తమస్సు అనేటటువంటి అజ్ఞానం అనేటటువంటి ఆ చీకటితో పాటు పాపాలనేటటువంటి ఆ కొండలు కూడా కరిగిపోతాయి అని ఆ వశిష్ఠుల వారు సెలవిస్తూ, దీనికి ఉదాహరణగా నీకు ఒక కథ చెప్తాను వినమని చెప్తున్నారు. పూర్వం కన్యాకుబ్జం అనేటటువంటి నగరంలో సత్వగుణుడు అనేటటువంటి ఆ బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన సార్థక నామధేయుడు. ఆ పేరుకు తగ్గట్టుగానే చాలా సాత్విక భావ సంపన్నుడు. బంగారానికి పరిమళం పంపినట్లుగా అనుకూలవతి అయినటువంటి భార్యతో అన్యోన్య ధర్మానువర్తనమైనటువంటి జీవనం చేస్తున్నటువంటి ఆయనకు ప్రారబ్ధవశాత్తు ఒక పిల్లవాడు జన్మించాడు. వాడికి అజామిలుడు అని పేరు పెట్టారు.
అయితే సంతానంలో కూడా 3 రకాల సంతానాలు ఉంటాయి. కామజన్మ సంతానం, కారణజన్మ సంతానం, కర్మజన్మ సంతానం అని. వీటిల్లో 3వ వర్గానికి చెందినటువంటి వాడు ఈ అజామిలుడు. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా పుడుతూనే వాడి యొక్క లక్షణాలన్నీ ప్రదర్శించడం మొదలుపెట్టాడు. చిన్నతనంలోనే తండ్రిని ఎదిరించాడు, తల్లిని ఎదిరించాడు, శిష్టులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఎదిరించాడు. ఎవరి మాటలు కూడా వినకుండా సొంతగా ఆ వీర విహారం చేస్తూ బయటకు వెళ్ళిపోయాడు. మూర్ఖుడని వాళ్ళందరూ కూడా వదిలేశారు. యుక్త వయస్సు వచ్చిన తరువాత ఒక దుష్టబ్రాహ్మణి గృహంలో ఉన్నటువంటి ఒక దాసీ సాంగత్యానికి చేరాడు. ఆ దాసీ చెంతకు చేరాడు. దాసీ చెంతకు చేరి ఆ పొందుగోరి ఆవిడ దగ్గర ఉంటూ ఆవిడతో సంసారం చేస్తూ కొందరు సంతానాన్ని కూడా పొందాడు. అయితే ఒక జాతి పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్టుగా ఆ దాస స్త్రీ కూడా ఇటువంటి ప్రవృత్తి కలిగింది అవ్వడం వల్ల ఒకనాడు మద్యాసక్తయ్యి, అంటే కళ్ళు తాగాలి అనేటటువంటి కోరిక కలిగి ఒక తాటి చెట్టు ఎక్కింది. తాటి చెట్టు ఎక్కి మద్యం సేవించి కళ్ళు సేవించిన తరువాత ఆ మత్తులో కిందకి దిగలేక తాటి చెట్టు కొమ్మ విరిగిపడి కింద పడి మరణిస్తుంది. అయితే తన ప్రేయసి మరణించడంతో దుఃఖితుడైనటువంటి అజామినుడు ఆ శవం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. చాలా కాలం ఏడిచాడు. కానీ మరణమున సంభవించు విచారము దినక్రమంబు అంటారు కనుక కొంతకాలానికి వాడి బాధ తగ్గింది. శవాన్ని తీసుకెళ్ళాడు. ఆ కొండ దిగువ భాగంలో ఎక్కడో వదిలిపెట్టాడు. ఇంటికి వచ్చాడు. దుర్మార్గుడు దుష్ట ప్రవృత్తి కలిగిన వాడు అవ్వటం చేత ఇంట్లో ఉన్నటువంటి తనకి ఆ దాసికి జన్మించినటువంటి ఆ కుమార్తె యందు యవనవతి అయినటువంటి ఆ కన్య యందు కామభావన కలిగింది. ఎందుకంటే పెద్దలు ఒక మాట అంటుంటారు, స్టూపిడ్ ఈజ్ బ్లైండ్, అంటే కామాంధోపి నపశ్యతి. కాకులకు రాత్రి వేళ చూపు కనబడదు, గుడ్లగూబలకు పగటి వేళ కనబడదు, కానీ కామాంధుడైనటువంటి వాడికి ఎప్పుడూ కూడా కనబడదు. విచక్షణా జ్ఞానాన్ని కోల్పోతాడు. కాబట్టి తన కుమార్తెను కామించి మోహించి ఆవిడ యందు సంతానాన్ని కూడా పొందుతాడు. అయితే కొందరు సంతానం నశించిన తరువాత వయస్సు ఉడుకుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక పిల్లవాడు జన్మించాడు. వాడి యందు అమితమైనటువంటి అనురాగాన్ని ప్రదర్శించేటటువంటి వాడు. అయితే ఈ అజామినుడి యొక్క మరి ఏ జన్మలో పుణ్యమో పురాకృత సుకృత విశేష పుణ్య పరీపాకం చేత ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టాడు. పేరు పెట్టిన తరువాత ప్రతినిత్యం కూడా ఆ పిల్లవాడి మీద ఉన్నటువంటి వాత్సల్యంతో ఎటు వెళ్ళినా కూడా నారాయణ 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 అని ఆ పిల్లవాడినే పిలుస్తూ ఉండేవాడు. ఈ విధంగా నారాయణ నారాయణ అంటూ ఉంటే ఒక మాట గుర్తొస్తుంది. ప్రహ్లాదుడు గనక భాగవతంలో పోతనామాచుడు చెప్పినట్టు పానీయంబులు త్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీల నిద్రాజులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళి చింతామృతాస్వాదియై మరచన్ సురారిసుతుడు ఏతద్విష్పమున్ భూవరా అని భాగవతంలో చెప్తాడు. అయితే ప్రహ్లాదుడు చేసినటువంటి హరినామం అది భక్తితో అయితే, ఇక్కడ అజామిలుడు చేసింది ఆ పిల్లవాడి పేరు ఎందుకు పిలిచాడంటే రక్తితో పిలిచాడు, రాగంతో పిలిచాడు, పుత్రప్రేమతో పిలిచాడు. అయితే అటువంటి అజామిలుడికి మరణ సమయం ఆసన్నమైంది. ఆయన కోసం పిలుపు రానే వచ్చింది. ఒకానొక సందర్భంలో భీకరాకారులైనటువంటి ఒక మహాశరీరులు కొందరు వచ్చి ఆయన ముందు నించున్నారు. వాళ్ళని చూస్తేనే భయం కలిగేలాగా ఉన్నారు. దారుణమైనటువంటి ఆయుధాలను ధరించి ఉన్నారు. నల్లని శరీరకాంతి కలిగి వాళ్ళు ఎర్రటి జుట్టు కలిగి ఉన్నారు. వాళ్ళను చూస్తేనే భయపడ్డాడు అజామినుడు. నా సమయం ఆసన్నమైంది అనుకున్నాడు. తన కుమారుణ్ణి పిలిచాడు. నారాయణ 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 అన్నాడు. క్రీడాసక్తుడైనటువంటి పిల్లవాడు దూరంగా ఉన్నాడు. అందువల్ల పిల్లవాడికి వినపడలేదు. కానీ గద్గద స్వరంతో అజామినుడు మళ్ళీ మళ్ళీ నారాయణ 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 అని గద్గద స్వరంతో పిలిచాడు. ఇంతలోకే పిల్లవాడైతే రాలేదు, కానీ ఒక దివ్య కాంతి చేత మహాపురుషులు ఆ అజామినుడి సమీపానికి వచ్చారు. ఎలా ఉన్నారంటే శంఖ చక్ర గదా పద్మధరుడై సాక్షాత్తు విష్ణుమూర్తి ఏ విధంగా ఉంటాడో అటువంటి ఆ సారూప్యం కలిగి ఊర్ధ్వపుండ్రాలను ధరించి బ్రహ్మాండమైనటువంటి కాంతివంతమైనటువంటి శరీరంతో పసుపు రంగు పట్టు వస్త్రాలను ధరించి వాళ్ళను చూస్తేనే ప్రశాంతత కలిగే విధంగా చక్కటి పరిమళం కూడా వెదజల్లుతూ వాళ్ళు వచ్చారు. వాళ్ళను చూసి అజామినుడు ఆశ్చర్యపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ యమభటులు కూడా ఆశ్చర్యపోయి, ఓ మహానుభావులారా, మీరెవరు? యక్షులా
కిన్నెరల, కింపురుషుల, సిద్ధుల, సాధ్యుల, గంధర్వుల ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగారు. అడిగినప్పుడు విష్ణు భగవానుడితో సారూప్య స్థితి పొందినటువంటి ఆ విష్ణుదూతలు చెప్పారు, మేము విష్ణుదూతలం వైకుంఠం నుండి వచ్చాం, అజామిలుల్ని తీసుకువెళ్ళడానికి వచ్చామన్నారు. అన్నప్పుడు యమదూతలు ఆశ్చర్యపోయారు. నిరంతరం దుష్కర్మలను ఆచరించినటువంటి ఈ అజామిలుడి కోసం విష్ణుదూతలు రావటం ఏమిటి అంటే, అప్పుడు విష్ణుదూతలు చెప్పారట, బ్రతికున్నంతకాలం అంటే వాళ్ళ జీవనంలో అన్నీ దుష్కర్మలే, అన్నీ చెడు పనులు చేసినప్పటికీ కూడా చివరి క్షణంలోనైనా సరే తన పిల్లవాడి పేరుతో నారాయణ 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 అనేటటువంటి నామస్మరణం చేశాడు. కాబట్టి అలుకనైన చెలిమినైన కామంబునైనా అన్నట్టుగా, అంటే ఏ కృతంగా అయినా సరే భగవన్నామని చెబితే ఎవరైనా విసిగిస్తుంటే చేత్తో తల మీద ఇలా కొట్టుకొని అయ్యో రామ అంటాం. కానీ అది కూడా రామనామ ఫలితాన్ని ఇస్తుంది. హరిర్హరతి పాపాని దుష్టచిత్తైవ అపిస్పృత అనిత్యయాపి సంస్పృష్టో దఖ్యదేవ హిప్పావక. నిప్పు ఏదైతే ఉన్నదో 3 ఏళ్లవాడు ముట్టుకున్నా, 30 ఏళ్లవాడు ముట్టుకున్నా, స్త్రీలు ముట్టుకున్నా, పురుషులు ముట్టుకున్నా, పండితులు ముట్టుకున్నా, పామరులు ముట్టుకున్నా కాల్చేటటువంటి గుణం ఏదైతే ఉన్నదో అది ఏ విధంగా అయితే ప్రదర్శిస్తుందో భగవంతుడి యొక్క నామాన్ని తెలిసి చెప్పినా తెలియక చెప్పినా దాని ఫలితం అది తప్పకుండా ఇస్తుంది. అందుకే అంటారు, హరియను 2 అక్షరములు హరియించును పాతకములు అంబుజనాభ. హరిని నామ మహత్యము హరిహరి పొగడంగవసమే హరిశ్రీకృష్ణ అని. హరి అన్నటువంటి 2 అక్షరాలంటే చాలు పాపాలని కూడా హరిస్తాడు శ్రీహరి. కాబట్టి ఆ నారాయణ స్మరణలు చేశాడు. కాబట్టి అజామిలుడి కోసం మేము వచ్చామని విష్ణుదూతలు తెలియజేశారు. ఆ యమదూతలు కాస్త ఆశ్చర్యపోయారు. అందుకే మనం కూడా అజామిలుడి యొక్క ఈ వృత్తాంతాన్ని మనం సారంగా సందేశంగా గ్రహిస్తూ నిరంతరం కూడా భగవన్నామస్మరణం చేయాలి. కలికల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విహిత కర్మ విహీనానాం గతిర్గోవింద కీర్తనం. కలికల్మషులమైనటువంటి మనస్సు కలిగినటువంటి మనందరికీ కూడా గతి ఏమిటి అంటే గోవిందనామం. విహిత కర్మలను మనం ఆచరించకపోతే దాని యొక్క ప్రాయశ్చిత్తం ఏమిటంటే అది కూడా భగవన్నామం. పాపద్రవ్యోపజీవినాం, మనం తినేటటువంటి ఆహారం అనేక రకాలైనటువంటి పాపాలతో నిండి ఉంటుంది. దానికి పరిహారం ఏమిటంటే భగవన్నామ స్మరణం చేయటమే. అందుకే శంకర భగవత్పాదుల వారు కూడా అంటారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ మూఢమతి, అక్కడ మూర్ఖుడు అనలేదు మూఢమతి అన్నాడు. మూఢమతి అంటే మూర్ఖుడంటే వినడు, మూఢమతి అంటే చెప్పింది చెప్పగా వింటాడు. కాబట్టి ఓ మూఢమతి నిరంతరం గోవిందనామ స్మరణం చేయమని శంకర భగవత్పాదుల వారు మోహముద్గర స్తోత్రంలో చెప్పినట్టుగా అందరం కూడా గోవిందేది సదా స్నానం, గోవిందేది సదా జపం, గోవిందేది సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అన్నట్టుగా ఈ అజామిలుడి యొక్క వృత్తాంతాన్ని మనం లక్ష్యంగా తీసుకొని సందేశంగా తీసుకొని నిరంతరం కూడా భగవన్నామ స్మరణం చేయాలి. అందుకే కృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు గీతాశాస్త్రంలో, అంత్యకాలే చ మామే చ ముక్తా స్మరణం తథైవచ. ఎవరైతే అంత్యకాలములో కూడా నా నామాన్ని స్మరణం చేస్తారో వాళ్ళు నన్నే చేరుకుంటారు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. అంత్యకాలమునందు చేస్తే కాదు, అంత్యకాలములో కూడా చేస్తే. అందుకే దుర్జటి మహాకవి అంటాడు, అంత్యకాలమునందు ఆయాసము చేత నిన్ను తలచనో అంటాడు. అంటే అంత్యకాలములో ప్రాణభీతి ఉంటుంది. ధారాసుతాదులు అంటే భార్యాపిల్లలు ఆస్తుల కోసం కొట్టుకుంటూ ఉంటారు, ఇతను ఏమీ చేయలేడు. అట్లాగే రామదాస స్వామి వారు అంటారు, ముప్పున కాలకింకరులు ముంగిట నిలచిన వేళ, బాంధవులు గప్పిన వేళ, రోగములు కపము గుర్తుకొచ్చొచ్చిన వేళ, నాటికి నీ స్మరణ గల్గదో ఇప్పటికిప్పుడే నీ స్మరణ మనగూర్చదా దాశరథి కరుణాపయోనిధి అని ఆ రామదాస స్వామి గారు చెప్పినట్టుగా ఎప్పుడో చేస్తానంటే కుదరదు. ఇప్పటి నుండి అభ్యాసం ఉంటేనే చివరిలో కూడా అంత్యమునందు కూడా ప్రాణభీతి లేకుండా భగవన్నామస్మరణం చేస్తాం. అందుకే దుర్జటి గారు ఇంకొక మాట అంటాడు, దంతంబుల్ పడనప్పుడే తనుయందారూఢి ఉన్నప్పుడే కాంతాసంగము రోజనప్పుడే కుర్రలు వెల్వెల్లబోనప్పుడే. అంటే దేహమంతా కూడా దారుఢ్యంగా ఉన్నప్పుడు, మంచి యవ్వనంలో ఉన్నప్పుడు, ఓపికతో ఉన్నప్పుడే భగవన్నామం చెప్పేటటువంటి ప్రయత్నం మనందరం కూడా చేయాలి. ఈ క్రూరుడైనటువంటి అజామిలుడు కూడా చివరి క్షణంలో అంత్యమనందు భగవన్నామస్మరణం చేయటం వల్ల నారాయణ నామ స్మరణ ఫలం చేత వైకుంఠానికి ఏ విధంగా అయితే చేరుకున్నాడో అదేవిధంగా మనందరం కూడా నిరంతరం భగవన్నామ స్మరణం చేసేటటువంటి ఆసక్తిని ఆ శక్తిని పరమాత్మ మనకు అనుగ్రహించాలి అని కాలస్వరూపుడైనటువంటి ఈశ్వరుడు కార్తీక దామోదరుడు మనందరికీ అనుగ్రహించాలి అని అందరం కూడా మనసారా ఒక్కసారి కార్తీక దామోదరుణ్ణి
ప్రార్థన చేసి నేను నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. కళ్యాణి కమనీయ సుందర వపు కాత్యాయని కాళిక కాలశ్యామళ మేచకద్యుతిమతి కాదిత్రి పంచాక్షరీ కామాక్షి కరుణానిధి కలిమలారణ్యాతి దావానల మామంబా పురవాసిని భగవతి హేరంబ మాతావతు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అని ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం మొదలవుతుంది. 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగం సోమనాథేశ్వర జ్యోతిర్లింగం. గుజరాత్లో సోమనాథ్లో చంద్రుడు ప్రతిష్ఠించిన ఆ సోమనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని ఇప్పుడు మనం దర్శించుకుందాం. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణ తం సోమనాథం శరణం ప్రపద్యే అంటూ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు స్తుతించిన సోమనాథుడు సకల దేవతలకు ఆరాధ్య దేవతగా, సకల జనావళి కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఆది జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతోన్న సోమనాథ్ దివ్యక్షేత్రం ప్రభాస పట్టణంగా పేర్గాంచిన ఈ దివ్యక్షేత్రంలోనే చంద్రుడికి తన తేజస్సు తిరిగి వచ్చిందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. భూలోక కైలాసంగా విరాజిల్లుతున్న సోమనాథ్ దివ్యక్షేత్రం అహ్మదాబాద్ నగరం నుంచి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది స్వయంభూ దేవస్థానం అయినందువల్ల లక్షలాది మంది భక్తజనులు ఇక్కడికి వచ్చి పవిత్ర పావనం అవుతుంటారు. అత్యంత మహిమాన్వితమైన ఈ మందిరాన్ని 1783లో అహిల్యాబాయి హోల్కర్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే ఈ మందిరంలో పైభాగంలో పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఆ స్వామిని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం శివుని పాతాళ మందిరానికి చేరుకుంటారు. గర్భాలయంలో కొలువైన సోమనాథలింగాన్ని దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు. దీపపు వెలుగు అనంటే మహాలక్ష్మి కంటిచూపు. ఆ మహాలక్ష్మి కంటిచూపులే కాంతి పుంజాలై విరజిల్లేది నక్షత్రహారతి. అటువంటి నక్షత్రహారతిని దర్శించుకోవటం అంటే జాతక దోషాలకు అమోఘమైన పరిష్కారం అని చెప్పాలి. అటువంటి నక్షత్రహారతిని ఇప్పుడు మన వైదిక నిర్వాహకులు ఆ భగవంతునికి సమర్పిస్తారు. కాలైర్హరిత్వమాపన్నైః ఇంద్రాయాహి సహస్రయుగో అగ్నిర్విభ్రాష్టివసనః వాయుష్వేతసికద్రుకః సంవత్సరో విషువన్నైః నిత్యాస్తేనుచరాస్తవ సుబ్రహ్మణ్యోగుం సుబ్రహ్మణ్యోగుం సుబ్రహ్మణ్యో జ్వలతిజ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాంజుహోమి స్వాహా. మంజుల సింజిని చతుల
పార్వతీపతయే హర హర మహాదేవ హర బోళా శంకర భగవాను కీ జై.